పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో భార్యపై భర్త కత్తిదాడి సంఘటన చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థన చేస్తుండగా ఆమెపై కత్తితో దాడి చేస్తుండగా భర్తను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. తాడేపల్లిగూడెం జువ్వలపాలెం చర్చిలో భార్యపై భర్త కత్తిదాడి సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. భార్య సంగీత దుబాయ్లో పనిచేసి 2 నెలల క్రితమే ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో రాజీ చేసినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. అనుమానంతోనే భార్యపై కత్తిదాడి చేశాడని స్థానికులు తెలుపుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన ఏమో నాకు సాయం చేయకుండా కష్టపడుకుని ఇల్లు గట్ట కట్టుకున్నానండి. అది ఏమైనా ఆయన నన్ను వెంటేసి ఆ ఇల్లు ఇంట్లో ఆయన ఉండాలని ఆయన ప్లాన్ అండి. పొద్దున కూడా ఆయన ఇష్టమైనట్టు తిట్టుకున్నాను. నేను ఏమనలేదండి. ఏమనుకున్నా చర్చికి వెళ్ళానండి. నేను చర్చిలో ఉన్నాను. లాస్ట్ ముగింపు ప్రార్థనలో వచ్చి చర్చిలోనే నన్ను ఆయన ఇష్టం వచ్చినట్టు ఎంతమంది ఆపకుండా 7 దిక్కుల మీద పొడి చేశారండి. ఇదండి, మాకైతే 2 పిల్లలు ఉన్నారు. ఫైనాన్స్ అంటే మాకైతే ఇంటి వాయిదాలు ఉన్నాయండి, డోక్రాలు ఉన్నాయి. ఆయన అయితే ఏమీ కట్టాడండి. నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడండి. అక్కడెక్కడ అప్పు చేసి నాకు ఒంట్లో బాగోక కోర్టు నుంచి అయితే నేను వచ్చేసానండి. వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఏమీ ఇంట్లోకి ఏమీ తేవట్లేదండి, ఏమీ కట్టట్లేదు. అన్నిట్లు కూడా వచ్చాక కూడా నేను 2 లక్షలు అప్పు చేసుకుని ఇవన్నీ కట్టుకుంటా తిన్నానండి. ఇప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడతలే, నేను ఆయనతో మాట్లాడతలే, మాకేం తెచ్చి పెడతలేదండి. ఎవరి బతుగా వెళ్ళన్నట్టు ఉన్నానండి. ఆ ఇంట్లోంచి వెళ్తలేదు నేనని. ఇంట్లోంచి అయితే వెళ్తలేదు, ఎందుకంటే నేను కష్టపడి కట్టుకున్నానని ఆ ఇంట్లోనే ఉన్నానండి. ఇంట్లోంచి వెళ్తలేదని ఇంకా ఆయన ఈ పని చేశాడండి. మొత్తానికి చంపైతే ఏ కూడా ఉండదని చర్చిలో ఉన్నదాన్ని ఇంటికాడ అయితే ఎవరైనా చూస్తారని చర్చిలో అంత జనం కళ్ళు మూసుకుని ఉన్నాయండి. లాస్ట్ ప్రార్థన ముగింపు ప్రార్థనకి కళ్ళు మూసుకొని ఉంటారు. అసలు ఎవరు గమనించలేకపోయారండి. ఆయన మొత్తం గమనించకపోతుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కోర్టు చేశారు. నా పేరు ఎంత సంతోషం అండి. ఇలా చర్చిలో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో అతను వచ్చి అమ్మాయిని కొంచెం ఇలా పడవడం జరిగింది. జరగగానే మేము అందరం ఆపామండి. ఆపిన తర్వాత అమ్మాయిని పక్కన కూర్చోబెట్టాం. ఈలోపు పోలీసు వారికి ఇన్ఫామ్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ కూడా వచ్చింది, అమ్మాయిని తీసుకెళ్ళింది. ఆ అబ్బాయినేమో ఎస్ఐ వారు వచ్చి తీసుకుని వెళ్ళారు. అసలు గొడవ ఏంట్రా అని చెప్పి చాలా చుట్టాల బంధువులను అడిగితే ఇలాగా ఇంటికాడ ఏవో పర్సనల్ గొడవ వాళ్ళది, మనోడు ఇక్కడ నువ్వు చూసుకుని వచ్చాడు, ఇలా చేశాడు అని చెప్పారనమాట. వెంటనే కదండి అంబులెన్స్ రావడం దూరం నుంచి వచ్చిందండి. అంబులెన్స్ రావడం చాలా లేట్ అయింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిందండి. జరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు అంతా పట్టింది అంబులెన్స్ రావడానికి. దూరం నుంచి వచ్చింది, తీసుకుని వెళ్ళింది.